ఈ వీడియోలో మనం 8th క్లాస్ హిందీ 8th లెసన్ పరిశ్రమ కా ఫల్ ఈ పాఠంలోని పాఠకే ముఖ్య బిందు సునియే బోలియే పఢియే మరియు లిఖియే అనే టాపిక్స్ చదువుకుందాము. అంటే మనం పార్ట్ 2 క్రింద ఎక్సర్సైజ్ పార్ట్ చేద్దాము. పేజ్ నెంబర్ 65. పాఠకే ముఖ్య బిందు. एक गांव में कपड़े बुनने वाला कारीगर रहता था. ఒక గ్రామంలో బట్టలు నేసే ఒక శ్రామికుడు ఉన్నాడు. కారీగర్ అంటే ఇక్కడ నిపుణుడు, అందులో ఆ స్కిల్ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఉస్కే ద్వారా బునే కపడే బహుత్ హీ ప్రసిద్ధి తే. ఆయన నేసేటటువంటి బట్టలు చాలా ప్రసిద్ధి చెందినటువంటివి. ఉస్కి బేటీ కస్తూరి బహుత్ హీ హోషియార్ और చాలాక్ థీ. మరి వాళ్ళ అమ్మాయి పేరు కస్తూరి. ఆ అమ్మాయి చాలా తెలివైనది, చాలా చురుకైనది. పితాకి కళాసే ఆకర్షిత్ హోకర్ వహబీ సాడీ బున్నా సీఖనే లగి. వాళ్ళ నాన్న చేసేటటువంటి ఆ బట్టల నేయటాన్ని చూసి ఆకర్షితురాలై తను కూడా చీరలు నేయటం నేర్చుకుంది. పితా బీమార్ పడనే కే కారణ్ పరివార్ కా భార్ కస్తూరి ఔర్ ఉస్కి మా పర్ పడా. మరి వాళ్ళ నాన్నగారికి జబ్బు చేసేసరికి, అంటే వాళ్ళ నాన్న జబ్బు పడేసరికి ఇంటి భారం మొత్తము కస్తూరి మరియు వాళ్ళ అమ్మ మీదే పడింది. కస్తూరి పఢాయికే సాత్ సాత్ కపడే బున్నే మే మాతాకి మదద్ కర్నే లగి. ఆ అమ్మాయి చదువుకుంటూనే, అంటే చదువుతో పాటుగానే బట్టలు నేయటంలో వాళ్ళ అమ్మకి కూడా సహాయం చేస్తూ ఉండేది. వహ అప్నీ పఢాయి పూరి కర్కే డిప్టీ కలెక్టర్ బనీ. మరి అలా వాళ్ళ అమ్మకి సహాయం చేస్తూనే బాగా చదువుకొని డిప్యూటీ కలెక్టర్ అయింది. అప్నే గాంవ్ మే కరఘేకా శిక్షణ సంస్థకి స్థాపన కర్కే వహ యువాओं के लिए ప్రేరణా కా స్రోత్ బన్ గయి. మరి వాళ్ళ విలేజ్లోనే, కస్తూరి వాళ్ళ విలేజ్లోనే కరఘేకా శిక్షణ సంస్థ, అంటే ఆ మగ్గము, ఆ వర్క్ తను ఏదైతే నేర్చుకుందో ఆ వర్క్ నేర్పించడానికి ఒక శిక్షణా సంస్థని ఏర్పాటు చేసింది, స్థాపించింది. అట్లాగే యువతులందరికీ ప్రేరణగా ఆవిడ నిలిచింది. నెక్స్ట్ పేజ్ చూడండి మా శబ్దార్థ్. ఇక్కడ మీనింగ్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీషు 3 ఇచ్చారు, చూద్దాము. ముష్కిల్ కఠినమైన, కఠిన్ డిఫికల్ట్, మాన్ లేనా అంగీకరించుట, స్వీకార్ కర్నా అగ్రీ, బిగడ్నా చెడిపోవుట, ఖరాబ్ హో జానా స్పాయిల్, సుధార్ అభివృద్ధి, ఉన్నతి ఇంప్రూవ్మెంట్, కారీగర్ నిపుణుడు, నిపుణ్ ఆర్టిషన్ అంటే ఆర్టిస్ట్ అన్నమాట, హోషియార్ తెలివిగల, సమజ్దార్ క్లెవర్, జాదు గారడి, ఇంద్రజాల్ మ్యాజిక్, పురస్కార్ బహుమతి, ఉపహార్ ప్రైజ్, కరఘా మగ్గము, కడ్డీ, లూమ్ సంస్థ, సంస్థ, వ్యవస్థ, ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదువుకుందాము. పాఠం మధ్యలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ సునియే బోలియే అట్లాగే లిఖియేలో ఉన్న అన్ని క్వశ్చన్స్ ఒకే చోట చదువుకుందాము. క్వశ్చన్ నెంబర్ 1. కస్తూరికే పితా క్యా కామ్ కర్తే తే. కస్తూరి వాళ్ళ నాన్న ఏ పని చేస్తూ ఉండేవాడు? కస్తూరికే పితా తరహ తరహకే కపడే బున్కర్ బేచ్తా థా. కస్తూరి వాళ్ళ నాన్న రకరకాల బట్టలు నేసి అమ్ముతూ ఉండేవాడు. కస్తూరినే పితాజీసే క్యా కహా. కస్తూరి వాళ్ళ నాన్నతో ఏమని అన్నది? కస్తూరినే పితాజీసే కహా మై భీ సాడీ బుననా సీఖూంగి. కస్తూరి వాళ్ళ నాన్నతో ఏమన్నదంటే నేను కూడా చీరలు నేయటం నేర్చుకుంటాను. థర్డ్ క్వశ్చన్. లడకియోం నే సంస్థా మే ఆకర్ క్యా సీఖీ. మరి అమ్మాయిలు, లడకియోం అంటే బాలికలు, వాళ్ళు సంస్థలో చేరి ఏమి నేర్చుకున్నారు? లడకియోం నే సంస్థా మే ఆకర్ బునాయి సీఖీ. మరి వాళ్ళంతా ఆ సంస్థలో చేరి ఆ మగ్గం నేయటం అనేది నేర్చుకున్నారు, చీరలు నేయటం నేర్చుకున్నారు. కస్తూరి కైసీ లడకీ థీ.
మరి కస్తూరి ఎలాంటి అమ్మాయి? కస్తూరి బహుత్ హీ హోషియార్ ఔర్ చాలాక్ థీ. కస్తూరి చాలా తెలివిగల చురుకైన అమ్మాయి. వహ్ పఢాయి మే భీ తేజ్ థీ. ఆమె చదువులో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. వహ్ పరీక్ష మే ప్రథమ ఆతీ థీ. తను పరీక్షలో ఎప్పుడు ఫస్టే వస్తుంది. 5th క్వశ్చన్, కస్తూరి కో సాడీ బున్నే కి ఇచ్చా క్యోం హుయి. కస్తూరికి చీరలు నేయాలి అనే కోరిక ఎందుకు కలిగింది? జవాబు, అప్నే పితా కే ద్వారా సాడీ బున్నే కి కళా దేఖ్కర్ కస్తూరి కో సాడీ బున్నే కి ఇచ్చా హుయి. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఆ చీరలు నేయటం చూసి, ఆ నేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారిని చూసి ఆ కళ తను కూడా నేర్చుకోవాలని, అంటే ఆ పని తను కూడా నేర్చుకోవాలని కోరిక తనకి కలిగింది. 6th క్వశ్చన్, కస్తూరి కే జీవన్ సే క్యా శిక్ష మిల్తీ హై. కస్తూరి యొక్క జీవితం నుండి మనకి ఎలాంటి నీతి లభిస్తున్నది? కస్తూరి కే జీవన్ సే హమే యహ శిక్ష మిల్తీ హై కి अपने जीवन में कष्ट आने पर भी धैर्य के साथ उनका सामना करके उन पर विजय पाना चाहिए. కస్తూరి యొక్క జీవితం నుంచి మనకి ఏమి తెలుస్తుందంటే, మన జీవితంలో కష్టాలు వచ్చినప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతూ విజయాన్ని పొందాలి. 7th క్వశ్చన్, एक अच्छी बेटी के रूप में कस्तूरी की क्या भूमिका थी. ఒక మంచి కూతురి రూపంలో కస్తూరి యొక్క పాత్ర ఏమిటి? ఎక్ అచ్చి బేటీ కే రూప్ మే కస్తూరికి అచ్చి భూమిక థీ. అంటే తన యొక్క పాత్ర చాలా మంచిగా ఉన్నది. వహ్ అప్నీ పఢాయి కి ఉపేక్ష నా కర్కే పరివార్ కే లియే. ఆ అమ్మాయి తన చదువును నిర్లక్ష్యం చేయకుండా తన కుటుంబం కోసము బడీ మెహనత్కి చాలా కష్టపడి పనిచేసింది. ఇస్లియే వహ్ దోనో ఓర్ సే సఫలత ప్రాప్త కి. అందుకే ఆ అమ్మాయికి రెండు వైపుల నుంచి సఫలత అనేది లభించింది, అంటే విజయం లభించింది. రెండు వైపులా అంటే ఇక్కడ ఏంటమ్మా, ఒకటి కుటుంబ పరంగా అంటే వృత్తిలోనూ నైపుణ్యం సాధించింది, అలాగే చదువులోనూ ముందుకి కొనసాగింది. 8th క్వశ్చన్, కస్తూరి కే పితా క్యోం బీమార్ పడ్ గయే. కస్తూరి వాళ్ళ నాన్న ఎందుకు జబ్బు పడ్డాడు? కస్తూరి కే పితా పరివార్ కో చలానే కే లియే అధిక సమయ తక్ కామ్ కర్తే తే. కస్తూరి వాళ్ళ నాన్న కుటుంబాన్ని నడపటానికి ఎక్కువ సమయం పనిచేసేవాళ్ళు. జిస్సే ఉన్కా స్వాస్థ్ బిగడ్ గయా. దానివల్ల అతని యొక్క ఆరోగ్యం పాడైపోయింది. 9th క్వశ్చన్, కస్తూరి కో అప్నీ మా సే ప్రేరణ కబ్ ఔర్ క్యోం మిలీ. కస్తూరికి వాళ్ళ అమ్మ నుంచి ప్రేరణ ఎప్పుడు ఎందుకు లభించింది? పితాకి అస్వస్థత సే అప్నీ పరివార్ కి స్థితి కో దేఖ్కర్. వాళ్ళ నాన్నగారు అనారోగ్యం పాలైనప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితిని చూచి కభీ కభీ కస్తూరి నిరాశ హోతీ థీ. వాళ్ళ కుటుంబాన్ని చూసి కస్తూరికి నిరాశ కలుగుతూ ఉండేది. తబ్ మా సే ఉస్కో ప్రేరణ మిల్తీ థీ. అలాంటి సందర్భాల్లో వాళ్ళ అమ్మ నుంచి ఆ అమ్మాయికి ప్రేరణ అనేది లభించింది. నెక్స్ట్ పढ़िए. पाठ के आधार पर वाक्य पढ़कर कोष्टक में हाँ या नहीं लिखिए. ఇక్కడ సెంటెన్సెస్ 5 ఇచ్చారు. వాటిని చదివి కరెక్ట్ అయితే హా అని, తప్పైతే నహి అని రాయమని చెప్తున్నారు. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఎగ్జాంపుల్ కింద వాళ్ళే ఇచ్చారు. కస్తూరికి పితాజీ డాక్టర్ థే. కస్తూరి వాళ్ళ నాన్న డాక్టరు, అది తప్పు కదా, కాబట్టి నహి అని వాళ్ళు బ్రాకెట్లో ఇచ్చారు. సెకండ్ వన్, వా పితాకే పాస్ సాడీ బున్నా సీఖనే లగి. ఆమె వాళ్ళ నాన్న దగ్గర చీరలు నేయటం నేర్చుకున్నది, కరెక్టే కదా, కాబట్టి హా అని రాయాలి. థర్డ్ వన్, మాతా కా స్వాస్థ్ బిగడ్ గయా. అమ్మ యొక్క ఆరోగ్యం పాడైపోయింది. మనకి పాఠంలో నాన్న యొక్క ఆరోగ్యం పాడైపోయిందని చెప్పారు, కాబట్టి ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ తప్పు, కాబట్టి బ్రాకెట్లో మనం నహి అని రాయాలి. ఫోర్త్ వన్, పరివార్ కా భార్ కస్తూరి పర్ భీ పడా. మరి కుటుంబ భారము కస్తూరి మీద కూడా పడింది, కరెక్టే కదా, కాబట్టి హా అని రాయాలి.
फिफ्थ वन, शिक्षक की प्रेरणादायक बातों ने कस्तूरी पर जादू का काम किया. శిక్షక్ అంటే ఇక్కడ టీచర్ అనమాట. టీచర్ యొక్క ప్రేరణాదాయకమైనటువంటి మాటలు కస్తూరి మీద ఒక మంత్రంలాగా పనిచేసినాయి అని చెప్తున్నారు. మనకి ఇక్కడ పాఠంలో వాళ్ళ అమ్మ యొక్క మాటలు అని చెప్పారు మనకి, కానీ ఇక్కడ టీచర్ యొక్క అని ఇచ్చారు. కాబట్టి ఈ సెంటెన్స్ తప్పు. కాబట్టి బ్రాకెట్లో నహి అని రాయండి. నెక్స్ట్ पाठ के आधार पर वाक्यों को सही क्रम दीजिए. మరి పాఠం మొత్తములో ఇక్కడ ఇచ్చినటువంటి 5 సెంటెన్స్లు దేని తర్వాత ఏదొస్తున్నాయో మనం గమనించుకొని పక్కన బ్రాకెట్లో నెంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెంబర్ 1 వాళ్ళే ఇచ్చారు చూడండి. 4th సెంటెన్స్కి నెంబర్ 1 ఇచ్చారు. ఉస్కి బేటీ కస్తూరి బహుత్ హీ హోషియార్ ఔర్ చాలాక్ థీ. దీనికి నెంబర్ 1 ఇచ్చారు. మరి ఇక్కడ ఉన్న అన్ని సెంటెన్సెస్ని ఒకసారి చదివి వాటికి నెంబరింగ్ ఇద్దాము. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. వా పితాకి తరహ సాడీ బున్నా చాహతీ థీ. ఆమె తండ్రి వల్లే చీరలు నేయాలని అనుకుంటున్నది. సెకండ్ సెంటెన్స్. ఉస్నే అప్నే గావ్ మే కర్ఘే కా శిక్షణ సంస్థకి స్థాపనకి. ఆమె వాళ్ళ ఊరిలో మగ్గం నేసే శిక్షణాలయ సంస్థను స్థాపించింది. థర్డ్ సెంటెన్స్. इस तरह उसके परिवार की स्थिति में सुधार होने लगा. ఈ విధంగా వాళ్ళ కుటుంబ యొక్క స్థితి బాగుపడింది. ఫోర్త్ సెంటెన్స్. उसकी बेटी कस्तूरी बहुत ही होशियार और चालाक थी. వాళ్ళ అమ్మాయి కస్తూరి చాలా తెలివైనది మరియు చురుకైనది. దీనికి నెంబర్ 1 ఇచ్చారు ఎగ్జాంపుల్ కింద వాళ్ళు. ఫిఫ్త్ సెంటెన్స్. వా అప్నీ పఢాయి పూరీ కర్కే డిప్టీ కలెక్టర్ భీ బనీ. ఆమె తన చదువు పూర్తి అయిన తర్వాత డిప్యూటీ కలెక్టర్గా అయ్యింది. మరి ఇక్కడ ఇచ్చిన ఈ అన్ని సెంటెన్సెస్కి మనం పాఠం ఆధారంగా నెంబరింగ్ ఇచ్చినట్లయితే ఏ విధంగా వస్తుందో చూద్దాము. ఫస్ట్ సెంటెన్స్కి నెంబర్ 2 వస్తుంది. సెకండ్ సెంటెన్స్కి 5, థర్డ్ సెంటెన్స్కి 3, ఫోర్త్ సెంటెన్స్కి నెంబర్ 1 వాళ్ళే ఇచ్చారు. ఫిఫ్త్ సెంటెన్స్కి నెంబర్ 4 వస్తుంది. మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా. 2, 5, 3, 1, 4 ఈ విధంగా రాయండి. నెక్స్ట్ పేజ్ చూడండి. వాక్య పढ़कर ఉచిత శబ్ద సే ఖాళీ జగహ్ భరియే. మరి సెంటెన్స్ చదివి కరెక్ట్ పదాన్ని బ్రాకెట్లో ఇచ్చినటువంటి 2 పదాలలో నుంచి తీసుకొని కరెక్ట్ వన్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంది. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఏక్ గావ్ మే కపడే బున్నే వాలా ఏక్ డాష్ రహతా తా. ఒక గ్రామంలో బట్టలు నేసే ఒక డాష్ ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ బ్రాకెట్లో ఏమిచ్చారు? దర్జీ, కారీగర్. ఇక్కడ దర్జీ అంటే టైలర్. కాబట్టి మనకి పాఠంలో టైలర్ గురించి చెప్పలా, కారీగర్ గురించి అంటే ఆ వృత్తి నిపుణుల గురించి చెప్పారనమాట. కాబట్టి మనకు ఆన్సర్ కారీగర్. సెకండ్ సెంటెన్స్ చూడండి. వహ్ డాష్ మే భీ తేజితి. ఆమె డాష్లో కూడా చురుకైనది. ఇక్కడ సిలాయి పఢాయి. సిలాయి అంటే కొట్టటము, పఢాయి అంటే చదువు. ఆమె చదువులో కూడా చురుకైనది. కాబట్టి పఢాయి అని రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్. జిస్సే ఉన్కా డాష్ బిగడ్ గయా. దీనితో అతని యొక్క పాడైపోయింది. ఏం పాడైపోయింది? ఇక్కడ కామ్ స్వాస్థ్. కామ్ అంటే పని, స్వాస్థ్ అంటే ఆరోగ్యం. ఆరోగ్యం పాడైపోయింది. కాబట్టి స్వాస్థ్ అనేది టిక్ పెట్టి ఇక్కడ రాయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్లో రాయండి. ఫోర్త్ వన్ చూడండి. మా ఉసే డాష్ దేకర్ ఉస్కి నిరాశ దూర్ కర్తీ థీ. వాళ్ళ అమ్మ ఆమెకి డాష్ ఇచ్చి తన యొక్క నిరాశను దూరం చేస్తూ ఉంటుంది. ఏమిస్తుందమ్మా? 2 ఇచ్చారు చూడండి ఆన్సర్లు. పైసే ప్రేరణ, డబ్బులు ఇస్తుందట, ప్రేరణ ఇస్తుందట. మనకి పాఠంలో ప్రేరణ ఇస్తుంది. కాబట్టి ప్రేరణ అనేది రాయండి 4th వన్కి. అలాగే 5th వన్ చూడండి. కయి యువాओंके लिए డాష్ కా స్రోత్ బన్ గయి. చాలామంది యువకులకు, యువతి అంటే వాళ్ళకి డాష్ కా స్రోత్ బన్ గయి. దేనికి ఆధారంగా అయింది అంటే ప్రేరణ కా స్రోత్ అంటే ఆవిడ ఇన్స్పిరేషన్గా మారింది. చాలామందికి ఆవిడ కస్తూరి ఇన్స్పిరేషన్గా మారింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ప్రేరణ అవుతుంది. వాళ్ళైతే బ్రాకెట్లో 2 చూడండి. ప్రేరణ 1, ఆధార్ 1, 2 ఇచ్చారు. ఇక్కడ ఆన్సరు ప్రేరణ. మళ్ళీ ఒకసారి ఆన్సర్లు మొత్తం చూడండి. కారీగర్, పఢాయి, స్వాస్థ్, ప్రేరణ, ప్రేరణ. नेक्स्ट ई. पाठ के आधार पर अधूरे वाक्यों को पूरा कीजिए.
పాఠం ఆధారంగా చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ని కంప్లీట్ చేయమని అడుగుతున్నారు. అంటే ఒక సెంటెన్స్ని సగమే రాసి ఆపేశారు, మిగిలింది మిమ్మల్ని రాయమని అడుగుతున్నారు. మనం ప్రతి లెసన్లో ఇవి రాస్తూనే ఉన్నాం ఇలా. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాము, దాని ప్రక్కన కంప్లీట్ సెంటెన్స్ కూడా చూద్దాము. వా తరహ తరహకే కపడే డాష్ బున్కర్ బేచ్తా థా. నెక్స్ట్ సెంటెన్స్ కస్తూరి హర్ దిన్ అప్నే పితా కో డాష్ करघे पर कपड़े बुनते हुए देखती थी. नेक्स्ट एक दिन उसने अपने पिता से कहा मैं भी साड़ी बुनना सीखूंगी. फोर्थ सेंटेंस చూడండమ్మా. कस्तूरी ने करघा सीखने के लिए डैश गांव में एक संस्था खोली. फिफ्थ वन संस्था में आकर गांव की डैश कई लड़कियों ने बुनाई सीखी. नेक्स्ट उ गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए. కింద పారాగ్రాఫ్ ఇచ్చారు, దాన్ని చదివి అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్లు రాయమని అడుగుతున్నారు. శకుంతలాదేవి కా జన్మ 4 नवंबर 1929 को हुआ. శకుంతలాదేవి నవంబర్ 4, 1929న జన్మించింది. जिन्हें మానవ కంప్యూటర్ కే రూప్ మే జానా జాతా హై. మానవ కంప్యూటర్ అని కూడా ఆమెనే అంటారు. బచ్పన్ సే హీ ఉన్మే అద్భుత ప్రతిభ థీ. చిన్నప్పటి నుంచి కూడా ఆమెలో అద్భుతమైన ప్రతిభ ఉన్నది. వహ్ ఆగే చల్కర్ గణితజ్ఞ బని. ఆవిడ తర్వాత గణిత శాస్త్రవేత్తరాలు అయింది. उनकी प्रतिभा को देखते हुए उनका नाम सन 1982 में గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ में भी शामिल किया गया. ఆవిడ ప్రతిభను చూసి, అంటే ఆవిడ యొక్క టాలెంట్ను చూసి 1982లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆవిడ పేరును చేర్చడం జరిగింది. ఇన్కా నిధన్ 83 वर्ष की आयु में 21 अप्रैल 2013 को బెంగళూరు में हुआ. ఆవిడ 83 ఏళ్ల వయస్సులో 21 ఏప్రిల్ 2013లో బెంగళూరులో చనిపోయింది. అంటే నిధన్ అంటే ఇక్కడ మరణము, చనిపోవటం అన్నమాట. ఆవిడ బెంగళూరులో చనిపోయారు. మరి కింద క్వశ్చన్స్ చూద్దాము. శకుంతలాదేవి కా జన్మ కబ్ హువా. ఆవిడ ఎప్పుడు జన్మించారు? చూడండమ్మా, ఫస్ట్ లైన్లోనే ఆన్సర్ కనపడుతుంది. శకుంతలాదేవి కా జన్మ 4 नवंबर 1929 को हुआ. ఆ క్వశ్చన్ ఎదురుగా ఈ ఆన్సర్ మొత్తం రాయాలి. సెకండ్ క్వశ్చన్ చూడండి. బచ్పన్ సే హీ అద్భుత ప్రతిభాకి ధని కౌన్ థీ. అంటే చిన్నప్పటి నుంచి కూడా అద్భుతమైన ప్రతిభ ఎవరిలో ఉన్నది అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ శకుంతలాదేవి. మా గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాము, కాబట్టి ఆన్సర్ శకుంతలాదేవి అని రాయాలి. థర్డ్ క్వశ్చన్ చూడండి. శకుంతలాదేవి కో కిస్ రూప్ మే జానా జాతా హై. శకుంతలాదేవిని ఏ రూపంలో మనకి తెలుసు? పైన చూడండి, ఫస్ట్ లైన్లోనే ఇచ్చారు మానవ కంప్యూటర్ కే రూప్ మే. అది రాయాలి ఆన్సర్. మానవ కంప్యూటర్ కే రూప్ మే జానా జాతా హై. అట్లాగే ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇన్కా నామ్ కిస్మే షామిల్ కియా గయా. ఆవిడ పేరును ఎక్కడ చేర్చడం జరిగింది? చూడండి, ఇక్కడ థర్డ్ లైన్లో చూడండి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. అదే ఆన్సర్ రాయాలి. ఇంకా నామ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మే షామిల్ కియా గయా, అది రాయాలి. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. కితనే వర్షకి ఆయు మే శకుంతలాదేవి జీ కా నిధన్ హువా. ఎన్నేళ్ల వయస్సులో, అంటే ఏ వయస్సులో ఆవిడ చనిపోయారు? ఎన్నేళ్ల వయసులో చూడండమ్మా, పారాగ్రాఫ్లో లాస్ట్ లైన్లో ఉన్న చూడండి. 83 వర్షకి ఆయుమే. 83 వయస్సులో, అంటే 83 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆవిడ చనిపోయారు. అదే రాయాలి. 83 वर्ष की आयु में అని రాయాలి.